ఒక మంచి బ్యాంక్లో మీరు కూడా జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో నేను మీకు ఇండస్ఇండ్ బ్యాంక్లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ని ఏ విధంగా ఆన్లైన్ ద్వారా ఓపెన్ చేసుకొని ఏ విధంగా యాక్టివేట్ చేసుకోవాలనే పూర్తి ప్రాసెస్ చూపిస్తాను. సో ఈ అకౌంట్ ఓపెన్ చేయడానికి మనం బ్యాంక్కి వెళ్లాల్సిన అవసరం అయితే ఉండదు. మనం ఇంట్లో కూర్చొని వీడియో కేవైసీ ద్వారా చాలా ఈజీగా అయితే ఓపెన్ చేసుకోవచ్చు. ఈ అకౌంట్ ద్వారా మనకు డెబిట్ కార్డ్ అదేవిధంగా పాస్బుక్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. దానితో పాటు ఒకవేళ మనకు చెక్ బుక్ కావాలన్నా కూడా మనకు దాని యొక్క ఫెసిలిటీ కూడా దొరుకుతుంది. దానితో పాటు మనం ఈ బ్యాంక్ అకౌంట్ లో మనం ఎలాంటి మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. మన అకౌంట్ లో జీరో బ్యాలెన్స్ ఉన్నా కూడా మనకు బ్యాంక్ తరపు నుండి ఎలాంటి చార్జెస్ అనేవి పడవు. సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్న ఈ జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని మనం ఇంట్లో కూర్చొని ఏ విధంగా ఓపెన్ చేసుకోవాలనే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే డిస్క్రిప్షన్ లో మీకు మన టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే పెట్టాను. సో ఆ ఛానల్ లో తప్పకుండా జాయిన్ అవ్వండి. సో ఈ ఛానల్ లో జాయిన్ అయిన తర్వాత మీకు అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి ఆన్లైన్ స్టేజ్ లో ఏదైనా ఆఫర్స్ నడుస్తున్నా లేదా డీల్స్ నడుస్తున్నా లేదా ఏదైనా వస్తువుపై ధర తగ్గినా దానికి సంబంధించిన పోస్టులు అయితే ఈ ఛానల్ లో మీకు దొరుకుతూ ఉంటాయి. సో దీని ద్వారా మీరు చాలా తక్కువ ధరలో మీకు కావాల్సిన వస్తువులు అయితే కొనగలరు. సో అందుకోసం తప్పకుండా మన డీల్స్ యొక్క టెలిగ్రామ్ ఛానల్ ని జాయిన్ అవ్వండి. అదే విధంగా మీరు మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే రోజు ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఆన్లైన్ ద్వారా ఇండస్ఇండ్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయడానికి మీరు పేజ్ లోకి అయితే రావాల్సి ఉంటుంది. దీని యొక్క డైరెక్ట్ లింక్ మీకు వీడియో డిస్క్రిప్షన్ లో అదే విధంగా కామెంట్ బాక్స్ లో ఇది దొరుకుతుంది. సో ఆ లింక్ మీద క్లిక్ చేసుకొని పేజ్ లోకి అయితే మీరు రిడైరెక్ట్ అయితే అవ్వచ్చు. సో ఇక్కడ చూడవచ్చు మనకు ముందుగా మన మొబైల్ నంబర్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో అది కూడా మన ఆధార్ కార్డ్ కి ఏదైతే లింక్ ఉంటుందో ఆ మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో మీ ఆధార్ కార్డ్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో ఆ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మన మొబైల్ నంబర్ ఎంటర్ చేసేటప్పుడు ఇది ఆటోమేటిక్ గా కింద యువర్ అకౌంట్ నంబర్ ఈజ్ అనే సెక్షన్ లో కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో దీని అర్థం మనకు ఇండస్ఇండ్ బ్యాంక్ లో ఒక ఆప్షన్ అయితే ఉంది. మన మొబైల్ నంబర్ ని మనం మన అకౌంట్ నంబర్ గా అయితే పెట్టుకోవచ్చు. సో దాన్ని ఇది ఆటోమేటిక్ గా తీసుకోవడం అయితే జరుగుతుంది. సో మీకు కావాల్సింటే మీరు మీ మొబైల్ నంబర్ ని మీ అకౌంట్ నంబర్ కి పెట్టుకోవచ్చు. సో దాని ముందు ఈ 15 నంబర్ అయితే మీకు యాడ్ అయితే అవుతుంది. సో అదే మీ అకౌంట్ నంబర్ అయితే అవుతుంది. మీరు కూడా మీ మొబైల్ నంబర్ నే మీ అకౌంట్ నంబర్ గా పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మొబైల్ నంబర్ ఎంటర్ చేసుకోవచ్చు. ఎంటర్ చేసిన తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్ ని యాక్సెప్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే మనం ఎంటర్ చేసిన మొబైల్ నంబర్ పై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి. వెరిఫై మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఆధార్ మరియు పాన్ వెరిఫికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం మన ఆధార్ కార్డ్ ని అదే విధంగా పాన్ కార్డ్ ని వెరిఫై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం మన ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత మన పాన్ కార్డ్ నంబర్ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి సెండ్ వెరిఫికేషన్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోగానే మన ఆధార్ కార్డ్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో దానిపై ఒక ఓటీపీ రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత కింద టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఈ విధంగా పర్సనల్ డీటెయిల్స్ ఎంటర్ చేసే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ముందుగా మనం మన ఈమెయిల్ ఐడి అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికోసం ఇక్కడ ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకు ఒక పాపం అయితే ఓపెన్ అవుతుంది. ప్రొవైడ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని. సో ఇక్కడ మనం రెండు విధాలుగా అయితే మన ఈమెయిల్ ఐడి అయితే వెరిఫై చేసుకోవచ్చు. ఒకటి మన గూగుల్ అకౌంట్ కి ఏదైతే ఈమెయిల్ ఐడి లింక్ ఉంటుందో దాని ద్వారానే వెరిఫై చేసుకోవచ్చు. లేదా మనం సెపరేట్ గా మన బ్యాంక్ అకౌంట్ కి వేరే ఈమెయిల్ ఐడి పెట్టుకోవాలనుకుంటే ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి కూడా ఇక్కడ మనం వెరిఫై అయితే చేసుకోవచ్చు. సో ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసుకోగానే మన ఈమెయిల్ ఐడిపై ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. అలా వచ్చిన ఓటీపీని ఎంటర్ ఓటీపీ దగ్గర ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేసుకోగానే మన ఈమెయిల్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనం మ్యారిటల్ స్టేటస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మ్యారీడా అన్మ్యారీడా అని. దాని తర్వాత మన మదర్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. దాని తర్వాత ఫాదర్ నేమ్ అడుగుతుంది. ఒకవేళ ఉమెన్స్ ఎవరైనా ఈ అకౌంట్ ని ఓపెన్ చేస్తున్నట్లయితే వాళ్ళ భర్త పేరు కూడా వాళ్ళు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. దాని తర్వాత ఆక్యుపేషన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సో దానికోసం ఆక్యుపేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు సాలరీ పర్సనా, సెల్ఫ్ ఎంప్లాయిడ్ పర్సనా, అదే విధంగా హౌస్ వైఫ్, స్టూడెంట్ అని ఆప్షన్స్ అయితే ఓపెన్ అవుతాయి. సో దీనిలో మీకు ఏది సెట్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత మీ ఆక్యుపేషన్ కి సంబంధించిన కొన్ని ఆప్షన్స్ అయితే అడుగుతుంది. మంత్లీ ఇన్కమ్ ఎంత, యాన్యువల్ ఇన్కమ్ ఎంత అని. సో ఆ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు కమ్యూనికేషన్ లేదా కరెంట్ అడ్రస్ అడుగుతుంది. ఒకవేళ మన పర్మనెంట్ అడ్రస్ మన కమ్యూనికేషన్ అడ్రస్ అయితే దీన్ని టిక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మన పర్మనెంట్ అడ్రస్ అదే విధంగా కరెంట్ అడ్రస్ సెపరేట్ అయితే దీన్ని టిక్ చేసుకొని దానికి సంబంధించిన అంటే మన ప్రెసెంట్ ఉన్న అడ్రస్ యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత ఇక్కడ నామినీ డీటెయిల్స్ అడుగుతుంది. సో ఇక్కడ మనం కావాల్సిన నామినీ ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేయడానికి దీని మీద టిక్ చేసుకోవాలి. దీని మీద టిక్ చేసుకోగా నామినీ యొక్క డీటెయిల్స్ అడుగుతుంది. నామినీ యొక్క ఫుల్ నేమ్ అదే విధంగా నామినీతో మీకున్న రిలేషన్ అడుగుతుంది. దాని తర్వాత నామినీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే అడుగుతుంది. సో అన్ని ఎంటర్ చేయగానే నామినీ డీటెయిల్స్ కూడా ఇక్కడ అప్డేట్ అయితే అయిపోతాయి. అడిషనల్ డీటెయిల్స్ లో మనకు డిఫరెంట్లీ ఏబుల్డ్ అడుగుతుంది. నో అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ ఎస్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఆప్షన్స్ అన్నిటిని చదివి నో అని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత పబ్లిక్లీ ఎక్స్పోజ్ పర్సన్ అయితే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి లేదా నో అని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ మనకు మనం ఎంట్రీస్ డీటెయిల్స్ ని బట్టి ఇక్కడ మన దగ్గరలో ఉన్న బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన నేమ్స్ అయితే ఇక్కడ ఫెచ్ అవుతాయి. సో మీరు ఏ బ్రాంచ్ లో మీ
అకౌంట్ ని ఓపెన్ చేయాలనుకుంటున్నారో దానికోసం ఆ బ్రాంచ్ యొక్క నేమ్ ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ బ్రాంచ్ దగ్గర క్లిక్ చేసుకోగానే ఇక్కడ బ్రాంచెస్ అయితే ఓపెన్ అవుతాయి. సో మీకు ఏ బ్రాంచ్ లో మీరు అకౌంట్ కావాలనుకుంటున్నారో ఆ బ్రాంచ్ పేరు అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ మనకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ యొక్క ఆప్షన్ అయితే ఉంటాయి. సో దీని నో ని సెలెక్ట్ చేసుకుంటే మన అకౌంట్ కి ఆధార్ కార్డ్ డిబిటీ అయితే లింక్ అవ్వదు. అంటే మనకు రావాల్సిన ఏదైనా గవర్నమెంట్ కి సంబంధించిన స్కీమ్స్ డబ్బులు రావాలంటే మనకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా గవర్నమెంట్ అయితే పంపిణీ అయితే చేయడం జరుగుతుంది. దీని అర్థం మనకు మన ఆధార్ కార్డ్ పై పంపించిన అమౌంట్ అయితే మన ఆధార్ కార్డ్ కి ఏదైతే బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటుందో దాన్ని జమ అయితే అవ్వడం జరుగుతుంది. సో ఇంతకు ముందే మనకు వేరే బ్యాంక్ అకౌంట్ కి మన ఆధార్ కార్డ్ లింక్ ఉంటే ఇక్కడ వాళ్ళు చేయాల్సిన అవసరం అయితే లేదు. లేకుంటే వాళ్ళు మార్చుకోవాలంటే ఇక్కడ ఆప్షన్ అయితే ఉంటాయి. సో ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకోండి. దాని అర్థం మనకు డూ యూ వాంట్ ఎనేబుల్ ఏఈపీఎస్ ట్రాన్సాక్షన్ ఆన్ యువర్ అకౌంట్ అడుగుతుంది. ఏఈపీఎస్ అంటే మీరు మీ బయోమెట్రిక్ ద్వారా బయట ఎక్కడైనా అమౌంట్ విత్ డ్రా చేసుకోవాల్సిన ఫెసిలిటీ ఈ అకౌంట్ లో మీకు కావాలంటే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి, లేదా నో అని సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోగానే ఇక్కడ మనకు అకౌంట్స్ వేరియంట్ ని సెలెక్ట్ చేసుకునే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ప్రెసెంట్ మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనకు ఆటోమేటిక్ గా అకౌంట్ చూపిస్తుంది. సో మీరు ఇండస్ ఇండ్ బ్యాంక్ లో ఉన్న వేరే బ్యాంక్ అకౌంట్స్ యొక్క డీటెయిల్స్ చూడాలంటే ఇక్కడ స్క్రోల్ చేసి మీకు ఆ బ్యాంక్ అకౌంట్ యొక్క డీటెయిల్స్ అయితే కనిపిస్తాయి. సో మినిమం ఎంత మీరు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి, అదే విధంగా ఇనిషియల్ ఫండింగ్ ఎంత ఉంటుంది. సో ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అయితే చూపిస్తుంది. సో ప్రెసెంట్ అయితే మనం జీరో బ్యాలెన్స్ అకౌంట్ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ చూడవచ్చు ఇండస్ డిలైట్ ఎంఎఫ్ అకౌంట్ చూపిస్తుంది. దానితో పాటు యావరేజ్ మంత్లీ బ్యాలెన్స్ చూసి జీరో అయితే ఉంటుంది. అదే విధంగా ఇనిషియల్ ఫండింగ్ లో మనకు 500 ఉంటుంది. ఈ 500 అనేది మీకు మీ అకౌంట్ యాక్టివేట్ చేయడానికి మాత్రమే 500 మీరు డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీ అకౌంట్ యాక్టివేట్ అవ్వగానే మీరు ఈ అమౌంట్ అనేది విత్డ్రా అయితే చేసుకోవచ్చు. తర్వాత మీరు ఎలాంటి బ్యాలెన్స్ దీంట్లో మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. దాని తర్వాత మనకు డెబిట్ కార్డ్స్ యొక్క ఆప్షన్స్ ఉంటాయి. అంటే మాస్టర్ కార్డ్ కావాలా, వీసా, గోల్డ్, వర్చువల్ కార్డ్ కావాలని అడుగుతుంది. సో మనకు డిలైట్ మాస్టర్ కార్డ్ కావాలంటే 590 రూపీస్ అయితే ఛార్జ్ అయితే అవుతుంది. అదే మనం వీసా, గోల్డ్, వర్చువల్ కార్డ్ చూస్ చేసుకున్నట్లయితే మనకు ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవు. సో దానికోసం సెకండ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. దాని తర్వాత కిందకు స్క్రోల్ చేసి అకౌంట్ కి సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అయితే మనకు కనిపిస్తాయి. దీని యొక్క బెనిఫిట్స్ ఏమి ఇలా మొత్తం వీళ్ళు దీంట్లో ఉంటాయి. సో దాని తర్వాత కిందకు స్క్రోల్ చేసి మనం సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసుకోవాలి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసి అకౌంట్ సమ్మరీ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. మనకు సంబంధించిన మొత్తం డీటెయిల్స్ అంటే మనం ఇంతకు ముందు ఏవైతే మనకు సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసామో అవన్నీ డిస్ప్లే అవుతాయి. దానితో పాటు మన ఆధార్ కార్డ్ లో ఉన్న ఫోటోని కూడా ఇది ఫెచ్ అయితే చేయడం జరుగుతుంది. సో అన్ని కరెక్ట్ గా ఉంటే కింద టర్మ్స్ అండ్ కండిషన్ యాక్సెప్ట్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేసుకోవాలి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ మనకు ఫండ్ యువర్ అకౌంట్ అనే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం ఇనిషియల్ డిపాజిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడవచ్చు మినిమం ఫండ్ రిక్వైర్డ్ 500 కింద అయితే ఇవ్వడం జరిగింది. ఆటోమేటిక్ 2000 అయితే తీసుకుని ఉంటుంది. సో ఇక్కడ మీరు టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మీరు 500 మాత్రం ఎంటర్ చేయండి. దాని తర్వాత పేనో మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకు పేమెంట్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ మనం మన 500 ఇనిషియల్ డిపాజిట్ అనేది డెబిట్ కార్డ్ ద్వారా అయినా, క్రెడిట్ కార్డ్ ద్వారా అయినా, యూపీఐ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా అనేది యాడ్ చేసుకోవచ్చు. సో దీనిలో మీరు ఏ మెథడ్ ద్వారా మీ అమౌంట్ ని యాడ్ చేయాలనుకుంటారో దాన్ని సెలెక్ట్ చేసుకుని మీ అమౌంట్ అయితే యాడ్ చేసుకోండి. మన అమౌంట్ అనేది సక్సెస్ఫుల్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం వీడియో కేవైసీ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. వీడియో కేవైసీ కంప్లీట్ చేయడానికి ఏ డాక్యుమెంట్స్ యొక్క రిక్వైర్మెంట్ ఉంటుందో ఇక్కడైతే మనకు చూపించడం అయితే జరిగింది. సో మన దగ్గర పాన్ కార్డ్ ఉండాలి, అదేవిధంగా ఒక పెన్ పేపర్ అంటే బ్లాంక్ పేపర్ ఉండాలి వాళ్ళకి సైన్ చేసి చూపించడానికి. అదేవిధంగా వీడియో కేవైసీ చేయాలనుకుంటున్నాము అక్కడ మనకు నెట్వర్క్ అనేది ఫుల్ గా ఉండాలి, అదేవిధంగా కెమెరా యాక్సెస్ అయితే ఉండాలి. సో దానితో పాటు కిందకు స్క్రోల్ చేస్తే మన అకౌంట్ నంబర్ అదేవిధంగా రెఫరెన్స్ నంబర్ రెండు కనిపిస్తాయి. సో దీన్ని నోట్ చేసి అయితే పెట్టుకోండి. నెక్స్ట్ మనకు మన ప్రాసెస్ అనేది మధ్యలో ఆగకపోతే అక్కడి నుంచి కంటిన్యూ చేయడానికి రెఫరెన్స్ నెంబర్ అయితే పనికి వస్తుంది. కాపీ చేసి పెట్టుకున్న తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోగానే ఈ విధంగా బీయింగ్ యువర్ వీడియో కేవైసీ అనే పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడతో మీ వీడియో కేవైసీ అయితే స్టార్ట్ అయితే అయిపోతుంది. సో దానికోసం ఐ యామ్ అసిస్ట్ బై మై ఏజెంట్ అని దాని మీద టిక్ చేసుకుని ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోండి. సో దాని తర్వాత కొన్ని పర్మిషన్స్ అలో చేయమడుగుతుంది. సో ఇక్కడ కనిపించిన పర్మిషన్ ని అలో చేయండి వీడియో కాల్ లో కనెక్ట్ అవ్వడానికి. సో దాని తర్వాత ప్రొసీడ్ మీద క్లిక్ చేసుకోగానే ఇండస్ ఇండ్ బ్యాంక్ కి సంబంధించిన ఒక ఏజెంట్ అయితే మీకు వీడియో కాల్ అయితే కనెక్ట్ అవుతారు. సో వాళ్ళు మీ వీడియో కేవైసీని కంప్లీట్ చేయడానికి మీ పాన్ కార్డ్ చూపించమంటారు, అదేవిధంగా బ్లాంక్ పేపర్ లో మీ సిగ్నేచర్ చేసి చూపించమంటారు. ఇవి రెండు మీరు కరెక్ట్ గా చేసిన తర్వాత మీ వీడియో కేవైసీ కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇక్కడ చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం వీఆర్ ప్రాసెసింగ్ రిక్వెస్ట్ అని. ఇక్కడితో మన అకౌంట్ ఓపెన్ చేసే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది. మన వీడియో కేవైసీ ప్రాసెస్ కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. సో దాని తర్వాత ఇక్కడ చూడవచ్చు మనకు ఇక్కడ మెసేజ్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో దాని తర్వాత మనం ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇండస్ మొబైల్ డిజిటల్ బ్యాంకింగ్ అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేసుకుని ఇక్కడి నుంచి మనం లాగిన్ చేసుకుని ఇండస్ ఇండ్ బ్యాంకింగ్ సంబంధించి జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని మనం ఇక్కడి నుంచి అయితే యూజ్ చేయవచ్చు. ఇక్కడి నుంచి మనం రీఛార్జ్ చేసుకోవచ్చు, అదేవిధంగా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, అదేవిధంగా మనం ఎవరికైనా అమౌంట్ సెండ్ చేయాలంటే ఫండ్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా ఇండస్ ఇండ్ బ్యాంక్ లో జీరో బ్యాలెన్స్ అకౌంట్ ని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియో మీ ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మర్చిపోదు. అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోద్దు.